Good morning, one and all. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం సెల్ బయాలజీలో ఉండేటువంటి వేరియస్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఈ వేరియస్ టాపిక్స్లో భాగంగా టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెంట్రోజోమ్. వాట్ ఈజ్ సెంట్రోజోమ్? సెంట్రోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సెంట్రోజోమ్ ఎట్లా ఉంటుంది, హౌ ఇట్ ద టర్మ్ ఎట్లా వచ్చింది సెంట్రోజోమ్ అనేటువంటి, దట్ ఈస్ దాని యొక్క ఆ సెంట్రోజోమ్కి ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇయర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ద సెంట్రోజోమ్కు సంబంధించినటువంటి డయాగ్రామెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అండ్ సెంట్రోజోమ్ ఏదైతే ఉంటుందో లైక్ సి ద సెంట్రోజోమ్ అని చెప్పుకుంటాం. ఓన్లీ యానిమల్ సెల్ లోపల మాత్రమే సెంట్రోజోమ్ ఉంటుంది. సెంట్రోమియర్స్ ఆర్ సెంట్రియోల్ అనేటువంటి స్ట్రక్చర్స్ మనం వీ కెన్ సీ ఇన్ ప్లాంట్ బాడీ లోపల మాత్రం సెంట్రోమియర్స్ అనేటువంటి ఆర్ స్ట్రక్చర్స్ని, సెంట్రియోల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని చూడొచ్చు. ద సెంట్రోజోమ్ వర్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. లాటిన్ లోపల ఉండేటువంటి సెంటర్ అంటే దట్ ఈస్ గ్రీక్ వర్డ్ centrion means center అని. The term was derived from the Greek and Latin word center అని. గ్రీక్ వర్డ్లో సోమా అంటే బాడీ అని. సో అంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి సెంట్రోజోమ్. ది సెంట్రోజోమ్ లొకేటెడ్ యూజువల్లీ సైటోప్లాజం లోపల. ద సెంట్రోజోమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యూజువల్లీ ఇట్ ఈజ్ వెరీ నియరర్ అది కామన్గా కేంద్రకానికి దగ్గరగా ఉండేటువంటి కణం. దెన్ ఈ సెంట్రియోల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా ఇట్ కంటైన్స్ సెంట్రోజోమ్ అని చెప్పుకున్నాం. సెంట్రియోల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈజ్ అండ్ రైట్ యాంగిల్ అండ్ లెఫ్ట్ యాంగిల్కి రెండు, అంటే ద న్యూక్లియసెస్కి ఏదైతే న్యూక్లియస్ ఉందో ఆ న్యూక్లియస్కి రెండు ఏరియాస్ లోపల, ఒకటి రైట్ సైడ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఆర్గనెల్స్ని మనం సెంట్రోజోమ్స్ అని చెప్పుకున్నాం. ద సెంట్రోజోమ్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అండ్ ఈచ్ సెంట్రోజోమ్ ఎంబోడెడ్ ఏ మాస్ ఆఫ్ ఎమిఫెరస్ మెటీరియల్ విచ్ ఈజ్ కంటైన్ ప్రోటీన్ అండ్ న్యూక్లియేటెడ్ animal cells ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్. ఇవన్నీ కూడా మైక్రోట్యూబ్యూల్స్తో ఏర్పడ్డటువంటి స్ట్రక్చర్ అని చెప్పచ్చు. ఇట్ సర్వ్స్ యాజ్ అండ్ మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజింగ్ సెంటర్. దీన్ని సర్వ్స్ ఎట్లా పిలుస్తామంటే మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజింగ్ సెంటర్స్, MTOC, మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజింగ్ సెంటర్ ఆఫ్ ది యానిమల్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. దెన్ ఇది ఏం పనిచేస్తుంది సెంట్రోజోమ్ యొక్క ఫంక్షన్ లోపల కనుక చూసినట్లయితే ఇట్ రెగ్యులేట్ ద సెల్ సైకిల్ని రెగ్యులేట్ అండ్ ప్రోగ్రెషన్ లోపల, సెల్ సైకిల్ ప్రోగ్రెషన్ లోపల దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్న పాయింట్ని మనం క్లియర్గా డీటెయిల్గా డిస్కషన్ చేయొచ్చు. లేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ సెంట్రోజోమ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో బేసిక్గా ఇట్ ఈజ్ సర్క్యులర్ మేనర్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. దీస్ ఆర్ సర్క్యులర్ మేనర్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈజ్ ఫార్మేషన్ సర్క్యులర్గా క్యూటికల్ ఫార్మేషన్ లోపల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫ్లాజెల్లా, సీలియా అండ్ సైటోస్కెల్టన్ అండ్ మియాటిక్ స్పిండిల్ ఫైబర్ ఎట్సెట్రా ఫార్మేషన్ ఉండొచ్చు. ద సెంట్రోజోమ్స్ ఏదైతే డ్యూప్లికేట్ అవుతుంది, వెన్ సెంట్రోజోమ్ డ్యూప్లికేట్ టేక్స్ ప్లేస్ అంటే సెంట్రోజోమ్ లోపల డ్యూప్లికేషన్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే బేసిక్గా సెల్ సైకిల్ లోపల మియాసిస్ ఫేజ్ లోపల ఆర్ సంభవిభజన లోపల టూ సెంట్రోమియర్స్ ఏం చేస్తుందంటే లైక్ యూ కెన్ సీ ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ చేస్తాను. దిస్ ఈజ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అని చెప్పుకున్నాం. ఈ సెల్ స్ట్రక్చర్ లోపల దిస్ ఈజ్ అండ్ న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. లెటస్ దీస్ న్యూక్లియస్ స్ట్రక్చర్ ఇక్కడ ఒక సెంట్రోమియర్ ఉంది అండ్ ఇక్కడ ఒక సెంట్రోమియర్ ఉంది. ద సెంట్రోమియర్స్ ఆర్ బోత్ సైడ్స్ అని చెప్పుకున్నాం. దెన్ వెన్ ఇట్ ఈస్ డ్యూప్లికేటెడ్ చేయబడి సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఈ పై పార్ట్లో ఉండేటువంటిది అంతా కూడా సగం క్రోమోజోమ్స్ని సెపరేట్ చేస్తూ ఇట్ విల్ బి సెపరేషన్ లోపల సగం క్రోమోజోమ్స్ని సెపరేట్ చేస్తూ దట్ విల్ బి
అప్పర్ పొజిషన్లో ఒక సెల్స్కి లోపలికి, అండ్ లోవర్ పార్ట్లో ఉండేటువంటి పార్ట్ అంతా కూడా కనుక చూసినట్లయితే లోవర్ పార్ట్ లోపల కూడా సేమ్ లైక్ ఇంకొక సెల్ లోపల ఫార్మేషన్ చేయడం లోపల యూజ్ఫుల్ అవుతాయని చెప్పచ్చు. దెన్ తర్వాతకి ఈ సెంట్రోజోమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ యాబ్సెంట్ ఇన్ ప్లాంట్స్ లోపల అండ్ ఫంగల్ బాడీస్ లోపల, ప్లాంట్స్ అండ్ ఫంగల్ బాడీ లోపల ఇట్ వాజ్ యాబ్సెంట్. ద మైక్రోట్యూబ్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, మియాటిక్ స్పిండిల్ ఫైబర్ స్పెషలైజ్డ్ meatic spindles are organized from the special region of cytoplasm rich in monomers tubulins. Next point of view లోపల కనుక చూసినట్లయితే లెట్ అస్ సెంట్రోమియర్ లోపల హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై దిస్ వాన్ బెండెన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద 1833 year 1883 సంవత్సరం లోపల it was discovered, and later it is discovered by the Boveri అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద 1888 సంవత్సరం లోపల మనకు బొవేరి అనేటువంటి శాస్త్రవేత్త దీని గురించి రీడిస్కవర్ చేయండి. సో ఇక్కడ సెంట్రోజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో ఒక బంచ్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. లెటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సెంట్రోజోమ్స్ హ్యావ్ బీన్ ఎవాల్వేటెడ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ద బేసల్ బాడీ. ఇక్కడ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ సెంట్రోమియర్ స్ట్రక్చర్ లోపల బేసల్ బాడీ అండ్ యూనిసెల్యులర్ యాన్స్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సెంట్రోమియర్స్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటంటే దే ఆర్ యూజ్ఫుల్ ఇన్ పర్టిక్యులర్లీ సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్. సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఆ సెల్ని ఆ న్యూక్లియస్ పార్ట్ని రెండుగా స్ప్లిట్టింగ్ చేయడం లోపల స్పిండిల్ ఫైబర్స్ ఫార్మేషన్ లోపల స్పిండిల్ ఫైబర్స్ ఏర్పరిచి అండ్ ఆస్ట్రస్ ఫార్మేషన్ తారావత్ కేంద్రకాలను ఏర్పరిచి ఆ తారావత్ కేంద్రకాల ఆధారంతో ఆ స్పిండిల్ ఫైబర్స్ అటాచ్మెంట్తో కణం లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ని సెపరేట్ చేసేటువంటి పార్ట్ లోపల దీస్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఆర్గాన్స్ అని చెప్పచ్చు ఇన్ ద సెల్ ఆర్గనెల్స్. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ద స్ట్రక్చర్ ఆఫ్ సెంట్రియోల్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ద స్ట్రక్చర్ ఈ క్రోమోజోమ్స్ కంటైన్ 2 సెంట్రియోన్స్ అండ్ hemiferous mass of the protein. The term is pericentromial material. దీన్ని PCM pericentrolier material PCM, and the PCM contain protein and responsible for the microtubules. Then the centromere structures ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాంకరింగ్ స్ట్రక్చర్ ట్యూబులిన్ ప్రోటీన్తో ఏర్పడి ఉంటాయి అండ్ యాంకరింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. At the anaphase and telophase stages of the centromere appears 2 cylindrical structures. Anaphase లోపల బేసిక్గా మనకు సెల్ సైకిల్ లోపల కనుక చూసినట్లయితే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ అని చెప్పుకుంటాం. దట్ ఈస్ 4 cycles అని చెప్పుకుంటాం. వెన్ ఇక్కడ కనుక చూసినట్లయితే ద అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ స్టేజెస్ ఏదైతే సెంట్రోమియర్స్ అప్పింగ్ 2 cylindrical structure, they are open to the both ends and right and angular with each others. You can see ఈ ఇమేజ్ లోపల మనం క్లియర్గా చూడొచ్చు ద కైనటోకోర్ స్ట్రక్చర్స్ కనుక ఉండొచ్చు. కైనటోకోర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఏరియా ఇగో ఇక్కడ యూ కెన్ సీ ద స్ట్రక్చర్స్ ఇగో ఇక్కడ ఆస్టర్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఒక్క నిమిషం ఈ ఆస్టర్ స్ట్రక్చర్స్ చూడండి. దిస్ ఈజ్ అన్ ఆస్టర్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. అండ్ ఇయర్ ఆల్సో వన్ ఆస్టర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని తారావత్ కేంద్రకాలు అంటాం. అండ్ ఆల్సో కైనటోఫోర్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ కైనటోఫోర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో
ఈ కింద ఉండేటువంటి ఇమేజెస్లో కూడా మనం క్లియర్గా దీని యొక్క స్ట్రక్చర్ గురించి క్లియర్గా చూడొచ్చు. ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్లియర్ స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే ఆస్టర్స్తోని అండ్ సెంట్రోమియర్ ఏ విధంగా ఒక సెల్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని స్ప్లిట్టింగ్ ఎట్లా చేస్తున్నాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ద సెంట్రోమియర్ ఇన్ ద ప్లాంట్ సెల్స్, ద ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రోమియర్ కనుక చూసినట్లయితే సెంట్రోమియర్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో మైక్రోట్యూబ్యూల్ ఫార్మేషన్. బేసికల్గా సెంట్రోమియర్ యొక్క ఫంక్షన్ ఒక ఫంక్షన్ దట్ వాజ్ ఏంటిది అని అంటే సెల్ డివిజన్లో ఇట్ ఈజ్ యూస్ఫుల్ అనేటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దెన్ తర్వాత ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ ఆర్గనల్, సెల్ ఆర్గనల్, దట్ వాజ్ మైటోకాండ్రియా. యూ కెన్ సీ యువర్ స్ట్రక్చర్ మైటోకాండ్రియా. ద పాపులర్ ప్లూరల్లీ మైటోకాండ్రియాన్స్ అని చెప్తాం, అదే సింగులర్లీ వీ కెన్ కాల్డ్ యాజ్ మైటోకాండ్రియన్ అని చెప్పుకుంటాం. మైటోకాండ్రియా అండ్ మైటోకాండ్రియా. Mitochondria is especially the double membrane or cell organelles, and also it is present only the eukaryotic cells. నిజ కేంద్రక జీవుల లోపల మాత్రమే మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ని వీ కెన్ సీ. ద మైటోకాండ్రియా ఏదైతే టర్మ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ derived from the Greek word. It is derived from the Greek word mitos, means thread like structures. Thread అంటే దారం లాంటి, chondrians means గ్రాన్యూల్స్ అంటే థ్రెడ్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని ఇక్కడ మైటోకాండ్రియాస్ అంటారు. ఏ టిపికల్ యానిమల్ సెల్ హ్యావ్ అబౌట్ ఒక కామన్గా ఒక టిపికల్గా ఉండేటువంటి యానిమల్ సెల్ లోపల కనుక చూసినట్లయితే 1000 to 2000 ఆఫ్ మైటోకాండ్రియల్ విల్ బీ కంటైన్. 1000 to 2000. You can imagine how much mitochondria are present in this area అని కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు. దెన్ మైటోకాండ్రియా ఆర్ ప్రజెంట్ ఇన్ ద యూకారియోటిక్ సెల్ ఎక్సెప్ట్ మెచ్యూర్ రెడ్ బ్లడ్ సెల్స్. మానవ లోపల ఉండేటువంటి మెచ్యూర్ ఉండేటువంటి ఎర్ర రక్త కణాల్లో తప్పితే మిగతా అన్ని సెల్స్ లోపల మైటోకాండ్రియాస్ నెంబర్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ మొత్తం లోపల మైటోకాండ్రియన్స్ ఉంటాయని చెప్పచ్చు. దెన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ టిపికల్ ఎక్కడైతే సెల్స్ లోపల ఎక్కువ మొత్తం లోపల ఎనర్జీ అవసరమో ఎక్కువగా ఫంక్షన్ చేసేటువంటి సెల్స్ అవి ఉంటాయో ఆ సెల్స్ లోపల మోర్ అమౌంట్ ఆఫ్ మైటోకాండ్రియాస్ విల్ బీ ప్రజెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినట్టు. అంటే లైక్ ఇప్పుడు లివర్ బాడీ లోపల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనల్స్ అని చెప్పుకున్నాం. సో లివర్ సెల్స్ కంటైన్ మోర్ అమౌంట్ ఆఫ్ మైటోకాండ్రియాస్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మైటోకాండ్రియాస్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రిచర్డ్ ఆల్టమాన్. హూ ఇస్ దట్? రిచర్డ్ ఆల్టమాన్. యూ కెన్ సీ ఇట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ద రిచర్డ్ ఆల్టమాన్ ఇన్ ద ఇయర్ 1980 లోపల రిచర్డ్ ఆల్టమాన్ అండ్ హీ వాజ్ కాయిన్ దట్ బ్రయోప్లాస్ట్. ద టర్మ్ ఏమని పేరు పెట్టడం జరిగింది అని అంటే బయోఫాస్ట్ అని చెప్పి. ద టర్మ్ మైటోకాండ్రియా ఈజ్ ఎవర్ proposed by this as coined by బెండా in the 1898 లోపల బెండా అనేటువంటి శాస్త్రవేత్త. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దాని లోపల గ్రాన్యూల్స్ ఉండడం, తర్వాత ఆ పాయింట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. లెటస్ ఇక్కడ మైటోకాండ్రియాకి సంబంధించి ఇద్దరు శాస్త్రవేత్తలు, ఫస్ట్ టైం ఆల్టమాన్, తర్వాత బెండా కాయిన్డ్ నేమ్. తర్వాతకి కనుక చూసినట్లయితే బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త కావచ్చు, కెల్వినే కావచ్చు. దాని అంతా రెస్పిరేటరీ ఫంక్షన్ లోపల రెస్పిరేటరీ చైన్ లోపల విట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం చూడవచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫ్రింజ్ లెప్మెన్ ఇన్ ద ఇయర్ 1939 యూజ్డ్ యాజ్ myced muscle cells demonstrated by the cellular respiration shown by the consuming oxygen atom to ATP, adenosine triphosphate molecules was produced అనేటువంటి ప్రాసెస్ లోపల అంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఒక మైటాటిక్ లైక్ ఆక్సిజన్ ఆటమ్ ఎట్లా ఫార్మేషన్ చెందుతుంది అంటే ఆక్సిజన్ ఆటమ్ యూజ్ చేసుకొని ఏటీపీ ఏ విధంగా ఆ సెల్యులార్ రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి పాయింట్ గురించి ఇక్కడ. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఫాస్ఫేట్ బాండ్స్ ఇక్కడ లైక్ ఓకే. సో ఈ పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అని మైటోకాండ్రియాస్ని ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అపియరెన్స్ లోపల కనుక చూసినట్లయితే ద పాపులర్ బేసిక్గా దీనిలో ఇది ఏటీపీ మాలిక్యూల్స్ని
ప్రొడక్షన్ చేయడం లోపల, కణానికి కావాల్సినటువంటి కంప్లీట్ ఎనర్జీని సప్లై చేయడం లోపల దీస్ సెల్స్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ సెల్ ఆర్గనెల్. సో వీటిని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, వెరీ ఇంపార్టెంట్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పచ్చు. ద ఆరిజిన్ ఫర్ ద మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి ఆరిజిన్ ఎట్లా ఏర్పడ్డది? మైటోకాండ్రియాస్ ఆర్ బేసికల్గా కనుక చూసినట్లయితే, ఓకేన్ 1 సెకండ్, యూ కెన్ సీ బేసిక్గా మైటోకాండ్రియాస్ ఏదైతే ఉంటుందో ప్రోక్యారియోటిక్ జీవుల లోపల మాత్రం మైటోకాండ్రియాస్ అనేటువంటి లేవు, అండ్ యూక్యారియోటిక్స్ లోపల మాత్రమే ద మైటోకాండ్రియా స్ట్రక్చర్స్ని మాత్రం చూడగలుగుతున్నాం, బికాస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ప్రొడక్షన్ లోపల యూస్ఫుల్గా ఉంటున్నాయి. దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇయర్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. ఇక్కడ మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే మైక్రోస్కోపిక్స్ లొకేటెడ్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సి మనం ఏ టిపికల్ cell contain 1000 to a typical cell contain approximately 1000 to 2000 mitochondria అని చెప్పుకున్నాం. అండ్ మోర్ దెన్ ఇప్పుడు స్పర్మ్ సెల్ ఏదైతే ఉంటుందో 10 to or 20 to 50 మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఎందుకనంటే స్పర్మ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ బీ మూవ్స్ టు రీచ్ ద ఓవాని రీచ్ కావడానికి మూవ్ కావాలి. అది మూవ్ కావాలి అని అంటే దానికి మూమెంట్ కోసం ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసం ఏదైతే ఉంటుందో స్పర్మ్ యొక్క సోమ అంటే దేహం లోపల మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియాస్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ ప్రొడక్షన్ లోపల దే ఆర్ వెరీ యూస్ఫుల్ పాయింట్ ఆఫ్ వ్యూగా అని చెప్పచ్చు. లెటెస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మైటోకాండ్రియాస్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్. ఇక్కడ మైటోకాండ్రియాస్ యొక్క స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే బేసిక్గా మైటోకాండ్రియా ఏదైతే డబుల్ మెంబ్రెయిన్, 2 మెంబ్రెయిన్స్ ఉండేటువంటి స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్, 2 మెంబ్రెయిన్స్ని కలిగి ఉంటాయి. ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ మెంబ్రెయిన్ అంతా కూడా లైక్ ఫోల్డెడ్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. యూ కెన్ సీ ద స్ట్రక్చర్. ఇక్కడ మనం చూడొచ్చు ద స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో, ద ఫోల్డెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ద ఫోల్డెడ్ స్ట్రక్చర్స్ అన్నిటి కూడా మనం ఇయర్ క్లియర్గా చూడొచ్చు. ద ఫోల్డెడ్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రస్టే అని చెప్పడం జరిగింది. ది అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో, అవుటర్గా ఉండేటువంటి మెంబ్రెయిన్ దట్ వాజ్ టోటల్ దాన్ని ఎంబోడెడ్ చేసినటువంటి మెటీరియల్ అని చెప్పుకున్నాం. ద ఇన్నర్ వాజ్ ఎట్లా ఉన్నది, ఇట్ విల్ బీ లైక్ ఒక జిగ్జాగ్ మేనర్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. సో ద క్రిస్టే స్ట్రక్చర్స్ ఏదైతే ఉండదో ఇక్కడ మనం చూడవచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఈ క్రిస్టే పోను ఈ మైటోకాండ్రియా లోపల మొత్తం కూడా ఏదైతే లైక్ ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ ఉంటుందో, ఆ ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మైటోకాండ్రియాస్ ఆర్ మేడ్ బై ద టూ లేయర్స్తో ఉంటాయి. ఒకటేమో అవుటర్ మోస్ట్ లేయర్ అని చెప్పుకున్నాం, ఇంకోటి ఇన్నర్ లేయర్ అని చెప్పుకున్నాం. అవుటర్ మోస్ట్, ఇన్నర్ లేయర్ ఏవైతే 2 లేయర్స్ని కలిగి ఉన్నాయి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇది ఫోల్డెడ్స్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫోల్డెడ్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని వీ కాల్ దెమ్ యాజ్ క్రిస్టే అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ క్రిస్టేకి అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్కి మధ్యలో ఒక సాలిడ్ లాగా ఉండేటువంటి మెటీరియల్ ఉంటుంది. ఆ సాలిడ్ లాగా ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్ అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ అండ్ స్ట్రక్చర్ ఏదైతే. అండ్ ఆల్సో మైటోకాండ్రియా కంటైన్ ఎస్పెషల్లీ మైటోకాండ్రియల్ డిఎన్ఏ దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ లోపల ఒక న్యూక్లియస్లో తప్ప మిగతా ఏ పార్ట్ లోపల కూడా డిఎన్ఏ మెటీరియల్ ఉండదు. సో ఆ డిఎన్ఏని వీ కాల్ దెమ్ యాజ్ ఎంటీ డిఎన్ఏ అని చెప్పుకుంటాం. ఈ ఎంటీ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ లైక్ జీనోమ్. ఎట్లా ఉంటుంది? జీనోమ్ యొక్క స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ మైటోకాండ్రియా లోపల మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఒక ఫ్రాగ్మెంట్ లాగా ఉండేటువంటి డిఎన్ఏ ఉండడంతో పాటుగా ఎట్ ద సేమ్ టైం ఈ మైటోకాండ్రియా లోపల రైబోజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి? రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా బేసికల్గా ఇక్కడ రైబోజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్ ఉండడం వల్ల ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అన్నది జరుగుతుంది. ఈ ప్రోటీన్ సింథసిస్ జరగడం వల్ల అంటే మైటోకాండ్రియా లోపల ఉండేటువంటి క్రిస్టే లోపల స్పెషల్గా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. స్పెషలైజ్డ్ ఎంజైమ్స్ వర్ సిక్రీటెడ్ ఇన్ ద మైటోకాండ్రియల్ క్రిస్టే లేయర్. సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు మైటోకాండ్రియా క్రిస్టేస్ లోపల
పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే డిఎన్ఏ ఉంది అండ్ ఫ్రీ రైబోజోమ్స్ ఇన్ ద మైటోకాండ్రియాస్, ఫ్రీగా ఉండేటువంటి రైబోజోమ్స్ ఇన్ ద మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోపల ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎండ్ పాయింట్. దెన్ తర్వాత కనుక చూసినట్లయితే మైటోకాండ్రియన్స్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఇట్ కంటైన్ 0.5 to 1 micrometers, 0.1 to 1 micrometers in diameter. A mitochondria contains outermost and an inner compressed by the phospholipid bilayer proteins. ఇక్కడ phospholipid bilayer. The two mitochondrions are different ప్రాపర్టీని కలిగి ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ డబుల్ మెంబ్రెయిన్ కలిగి ఉండేటండి. ఓకే, ద మైటోకాండ్రియాల్లో ఉండేటువంటి ద 5 డిస్టింక్ట్ పార్ట్ని కనుక చూసినట్లయితే అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ ఉన్నది, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, ద ఇంటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో స్పేస్ ఉంటుంది, ద స్పేస్. తర్వాత ఇంటర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ అండ్ క్రిస్టే మ్యాట్రిక్స్. దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. ది అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ వీ కెన్ డిస్కస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ మైటోకాండ్రియా, outer most layer of mitochondria which is enclosed by the entire cell organs. ఇది 65 నుంచి 75 యాంగ్స్ట్రమ్స్ విడ్త్ని కలిగి ఉండేటువంటి థిక్నెస్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది ప్రోటీన్స్ అండ్ పాస్పోలిపిడ్ రేషియోస్ని కనుక చూసినట్లయితే 1:1 రేషియోని కలిగి ఉంటుంది. ప్రోటీన్స్ అండ్ పాస్పోలిపిడ్స్ లైక్ ప్లాస్మా మెంబ్రెయిన్కి ఏదైతే బోర్డర్స్ని కలిగి ఉంటుందో సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉండేటువంటి స్ట్రక్చర్స్ అని చెప్పుకోవచ్చు. లెటస్ యూకారియోటిక్ లోపల ఉండేటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్కి ఏదైతే స్ట్రక్చర్ ఉందో ద సిమిలారిటీ, ఇట్ కంటైన్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ మెంబ్రెయిన్స్ లైక్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ ఓపిరెన్స్. ది ఓపిరెన్స్ ఫార్మ్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా లార్జ్ అమౌంట్లో ఉండేటువంటి 5000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ కలిగి ఉండేటువంటి ద ఫ్రీ స్టేటస్లో ఉండేటువంటి మెంబ్రెయిన్స్ ఉంటాయి. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ద ఇంటర్నల్ స్పేస్ ఏదైతే ఉంటుందో బిట్వీన్ ద అవుటర్ మోస్ట్ లేయర్కి ఇన్నర్ మోస్ట్ లేయర్కి కనుక చూసినట్లయితే దట్ ఈస్ ఇన్నర్ మోస్ట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని పెరి మైటోకాండ్రియల్ స్పేస్ అంటాం. ది పెరి మైటోకాండ్రియల్ స్పేస్ బికాజ్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఫ్రీ ఏరియా అని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఖాళీగా ఉండేటువంటి వన్ ఆఫ్ ద స్పేస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇన్నర్ మెంబ్రెయిన్, ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కంటైన్స్ పోరెన్స్ అండ్ ఈ ఇన్నర్గా ఉండేటువంటి మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ జిగ్జాగ్గా ఉండేటువంటి క్రిస్టేస్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని ఉంటాయి. చాలా క్రిస్టేస్ ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ద క్రిస్టేస్ లైక్ ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ద మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ కంటైన్ దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎంజైమ్స్ విల్ బీ రిలీజ్. సైటోక్రోమ్స్కి సంబంధించినటువంటి ఎంజైమ్స్ను రిలీజ్ చేసేటువంటి అండ్ ఆల్సో ఆక్సిడేటివ్ పాస్పారిలేట్ అండ్ ఏసీపీ సింథేజ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి. దాని తర్వాతకి కనుక చూసినట్లయితే ద ఇంటర్నల్ ఫోల్డింగ్స్ ఆఫ్ ద మైటోకాండ్రియాస్ ఈజ్ కాల్డ్ క్రిస్టే అని చెప్పుకున్నాం. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మనం క్రిస్టే యొక్క స్ట్రక్చర్, ఆ క్రిస్టేస్ మీద లైక్ మ్యాచ్ బాక్స్ లాగా ఉండేటువంటి దీస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ దీస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటి కూడా మనం F1 రేణువులు అని చెప్పుకుంటాం. ద F1 రేణువులను F1 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫెర్నాండో హ్యాంబర్గ్ రేణువులు అని చెప్పుకుంటాం. ఈ ఫెర్నాండో హ్యాంబర్గ్ ఏవైతే మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ద ఇన్నర్ మోస్ట్ ఆఫ్ క్రిస్టేస్ లోపల ద ఫెర్నాండో హ్యాంబర్గ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ద ఫెర్నాండో హ్యాంబర్గ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే సర్ఫేస్ని ఇంక్రీజ్ చేస్తూ ఈటీసీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్స్ లోపల దే ఆర్ యూజ్ఫుల్. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా ఏటీపీని ఉత్పత్తి చేయడం లోపల దే టేక్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మైటోకాండ్రియా లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో ఉండేటువంటి దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. ద మ్యాట్రిక్స్ ఈజ్ అండ్ స్పేస్డ్ ఎన్వలప్డ్ బై ద ఇంటర్నల్ మెంబ్రెయిన్. ఇట్ కంటైన్ మోస్ట్ ఆఫ్ అంటే మైటోకాండ్రియా లోపల 2/3 ఆఫ్ ఏరియా ఈజ్ కంప్లీట్లీ portion is occupied by the matrix. Matrix is the most important area. The mastic produce the ATP and added to the ATP synthase member of enzymes ni production చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంది.
The matrix contain highly concentrated a mixture of hundreds of enzymes, a special mitochondrial ribosomes, a special mitochondrial. మనం ఇవాళ దగ్గర డిస్కషన్ చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ లోపల 1000 కంటే ఎక్కువగా ఉండేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి అనేటువంటి పాయింట్ డిస్కషన్ చేసుకున్నాం. దెన్ ఆల్సో ఏ స్పెషల్ మైటోకాండ్రియల్ రైబోజోమ్స్ ఉంటాయి, అండ్ టీఆర్ఎన్ఏ అండ్ సెవరల్ కాపీస్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ జీనోమ్, అనేకమైనటువంటి మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి DNA కాపీస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ mtDNA అని అనుకున్నాం. ద ఎంజైమ్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ పైరువిక్ యాసిడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్, డీఅమినేషన్, గ్లూటానేట్ అండ్ డిఫరెంట్ కైండ్. యూ కెన్ సీ మనం అసలు అజ్యూమే చేయలేం, ఊహించలేం. బికాజ్ ఎందుకు అనంటే లాట్ ఆఫ్ ఈ మైటోకాండ్రియా లోపల 2/3 ఆఫ్ ఏరియా విల్ బీ 2/3 of area will be occupied by the matrix. ఆ మ్యాట్రిక్స్ లోపల సెవరల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ విల్ బీ రెడీ చేయడానికి కావాల్సినటువంటి ప్రాసెస్లు ఉంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో మ్యాట్రిక్స్ పార్ట్ అని చెప్పుకుంటాం. బికాజ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఇంత స్ట్రెస్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే మైటోకాండ్రియా లోపల సెల్యులార్ రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల సింపుల్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్లీ ఒక గ్లైకాలసిస్ అనేటువంటి పాత్వే ఏదైతే ఉంటుందో ఒక్కటి మాత్రమే కణం యొక్క సైటోప్లాజంలో జరుగుతుంది. కణం లోపల ఉండేటువంటి సైటోప్లాజంలో జరిగేటువంటి పాత్వే ఏంటిది? ఏ సింపుల్ గ్లైకాలసిస్ అనేటువంటి పాత్వే ఒక్కటే కణం యొక్క సైటోప్లాజంలో జరుగుతుంది. గ్లైకాలసిస్ తర్వాత ఇక్కడ యూ కెన్ సీ ఏది పైరువిక్ అండ్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్. ఈ పైరువిక్ అంటే గ్లైకాలసిస్ వల్ల ఒక గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా 2 పైరువిక్ యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ 2 పైరువిక్ యాసిడ్స్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయబడుతుందో ఆ పైరువిక్ యాసిడ్స్ అంతా కూడా దే ఆర్ ఎంటర్స్ ఇంటు ద ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మైటోకాండ్రియా లోపలికి ఎంటర్ అవుతాయి. దెన్ మైటోకాండ్రియా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మైటోకాండ్రియా లోపల ఉండేటువంటి మ్యాట్రిక్స్ ఏరియా లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ వల్ల ఈ 2 పైరువిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, 2 పైరువిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎసిటైల్ కోఏ ఎంజైమ్స్గా కన్వర్ట్ చెందుతూ ఇవి క్రెబ్ సైకిల్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి. ఆ క్రెబ్ సైకిల్ కంప్లీట్గా మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోపల జరుగుతుంది. వేర్ ఇట్ విల్ బి అకర్స్ మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో జరుగుతాయి. దెన్ మైటోకాండ్రియా లోపల మ్యాట్రిక్స్ లోపల ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా చెప్తాం. ఆక్సాలో-ఎస్టిక్ ఆమ్లానికి 2 ఎస్టైల్ కోఏలు యాడ్ కావడం వల్ల ఆ ప్రాసెస్ జరుగుతుంది. లెటర్స్ దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కషన్ చేస్తాం. దెన్ తర్వాత ఎస్టైల్ కోఏస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా దీని నుంచి వెళ్ళి ఎనర్జీ జనరేట్ అయిన తర్వాత ఆ ఎనర్జీ అంతా కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈటీసీ చైన్ అంటాం. ఆ ఈటీసీ చైన్ కంప్లీట్లీ ఇట్ విల్ బీ క్రిస్టేస్ మీద జరిగి ఆ ఈటీసీ చైన్ వల్ల టోటల్గా ఇప్పటి వరకు ఉండేటువంటి ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి టోటల్ ఎనర్జీని అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. టోటల్ ఎనర్జీని అంతా ఏటీపీస్గా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ని ఇక్కడ జరుగుతుంది. లెటర్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ మ్యాట్రిక్స్ ఏదైతే ఉండదో దట్ వాజ్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దెన్ మైటోకాండ్రియా ఏదైతే ఉంటుందో స్పెషల్ జీనోమ్ ఉంటుందని చెప్పుకున్నాం. మైటోకాండ్రియా స్పెషల్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పుకున్నాం ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ అది స్పెషల్గా ఓన్గా ఆర్ఎన్ఏని ప్రొడక్షన్ చేసుకోవడం అండ్ ఆల్సో ఓన్గా ప్రోటీన్స్ని ప్రిపేర్ చేసుకోవడం, ఓన్గా ఆర్ఎన్ఏని ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఆల్సో ఓన్గా ప్రోటీన్స్ని ప్రిపేర్ చేసుకునేటువంటి ప్రాసెస్ లోపల దిస్ ఎంటీ జీనోమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ యూస్ఫుల్. లెట్ us 1 second. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ది mDNA ఈజ్ మోస్ట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. ఇట్ ఈస్ కంటైన్స్ సర్క్యులర్
అండ్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇది కూడా హ్యూమన్ బీయింగ్ లోపల మాత్రం డబుల్ హెలిక్స్ డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. దెన్ మైటోకాండ్రియా డిఎన్ఏ లోపల కనుక చూసినట్లయితే హ్యూమన్లో ఉండేటువంటి మైటోకాండ్రియా లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ 16,569 పేర్స్ ఆఫ్ బేస్ పేర్స్ ఉంటాయి. 16,559 బేస్ పేర్స్ ఉంటాయి. వాట్ ఆర్ బేస్ పేర్స్ అంటే ఏంటిది, మనం నత్రజని క్షారాలు అంటే ఏంటిది అన్నది కూడా మనం నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్ లోపల అక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. దెన్ ఆల్సో ఎన్కోడెడ్ 37 జీన్స్ అండ్ 22 టీఆర్ఎన్ఏస్. దిస్ ఈజ్ ఇంటర్నల్గా ఉండేటువంటి ప్రాసెస్. ఇది ఏదైతే ఉంటుందో మ్యూటేషన్స్ అనేటువంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇక్కడ మ్యూటేషన్ ప్రాసెస్ జరగడం తర్వాతకి ఈ రెప్లికేషన్ జరుగుతూ ఈ కొత్త మైటోకాండ్రియాస్ ఏర్పడేటప్పుడు అక్కడ కూడా జీనోమ్ విల్ బి ట్రాన్స్ఫర్ అవుతుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మైటోకాండ్రియాకు ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటిది, అసలు బేసిక్గా మైటోకాండ్రియాస్ గురించి ఇంతగా డీటెయిల్గా చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా అనేటువంటి పాయింట్ని కనుక మనం చూసినట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా, దే విల్ బి ప్రొడ్యూసింగ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్స్ ఆర్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తాయి. ద ఎనర్జీ ఆఫ్ సెల్స్ ఏది దీంట్లో ఉండేటువంటి ఏది ఏటీపీని ప్రొడక్షన్ చేస్తుంది, ఎడినోసిన్ ట్రైపాస్పేట్. ఐదర్ ద పాస్పారిలేషన్ చర్య ద్వారా ఏటీపీ ఎడినోసిన్ డైపాస్పేట్ని ఎడినోసిన్ ట్రైపాస్పేట్గా ఎడినోసిన్ ఏటీపీని ఏడీపీగా కన్వర్ట్ చేస్తుంది. ఏటీపీని ఇట్ విల్ బీ కన్వర్టెడ్ యాజ్ ఎన్ ఏటీపీ. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీ జనరేట్ జరుగుతుంది. ద మెయిన్ రియాక్షన్ ఇక్కడ కనుక చూసినట్లయితే ద ఏటీపీ ప్రొడ్యూస్డ్ ఇన్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోపల అండ్ క్రెబ్ సైకిల్ లోపల ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోపల ఎంజైమ్స్ ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ ఈ ఎస్టైల్ కోఏ డిరైవ్డ్ కావడం, ఆ ఎస్టైల్ కోఏ తర్వాత డిరైవ్డ్ ఫ్రమ్ ద పైరువిక్ ఆక్సిడేషన్ and also beta oxidation of fatty acids. These are fuels. Basically ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే దీస్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటే కంప్లీట్గా మైటోకాండ్రియా లోపల ఉండేటువంటి మ్యాట్రిక్స్ లోపల జరిగేటువంటి ప్రాసెస్. యూ కెన్ సీ ఇక్కడ ఎస్టైల్ కోఏ అని చెప్పుకున్నాం మనం ఈ విధంగా. ఎస్టైల్ కోఏ నుంచి వెళ్ళి సిట్రిక్ యాసిడ్, సిస్ ఎకోనిక్ యాసిడ్, ఐసోసిట్రిక్ యాసిడ్, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్, తర్వాత ఆల్ఫా కీటోగుటారిక్ యాసిడ్, తర్వాత మ్యాలిక్ యాసిడ్, ఫిమెరిక్ యాసిడ్, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఎఫ్ఎంఓ ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం టోటల్గా కన్వర్ట్ కనుక చూసినట్లయితే దీని నుంచి వెళ్ళి ఎన్ఏడిహెచ్2లు, ఎఫ్ఏడిహెచ్2లు, తర్వాత ఏటీపీ ఆక్సిడేటివ్ పాస్పారిలేషన్ వల్ల కంప్లీట్గా ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ ప్రొడక్షన్ చేయబడుతుంది. సో ఈ ఎనర్జీ ఫార్మేషన్ చేసిన తర్వాత ఈ ఎనర్జీ అంతా కూడా మనకు యూ కెన్ సీ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్కు సంబంధించినటువంటి సార్ట్ ఆఫ్ ఒక సెట్గా ఉండేటువంటి ఇదంతా కూడా ఒక సెట్గా ఉండేటువంటి ఒక ఏరియాను ఒక సెట్గా తీసుకుంటాం. ఆ ఏరియా లోపల ఏటీపీ సింథేజ్కు సంబంధించినటువంటి మెషినరీ మనం ఇక్కడ చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ ఈజ్ అండ్ ఏటీపీ సింథేజ్ మెషిన్. యూ కెన్ సీ ఇక్కడ కనుక మనం దాన్ని క్లియర్గా లార్జ్ అమౌంట్లో చూడాలి. దెన్ ఎన్ఏడిహెచ్2, ఎఫ్ఏడిహెచ్2, తర్వాత సక్సినేట్, ఫిమరిక్, తర్వాత ఎన్ఏడిహెచ్2, సైక్లోజోమ్స్ అట్లా దాన్ని ఏసి తర్వాతకి జెడ్గా మనం డిఫైన్ చేసుకుంటాం. దెన్ ఈ F1 పార్టికల్స్ మీద దిస్ ఈజ్ అండ్ మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి అవుటర్ మోస్ట్ లేయర్, దిస్ ఈజ్ అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ ఫోల్డెడ్, ఇట్లా ఫోల్డెడ్గా ఉండేటువంటి క్రిస్టేస్గా మారిపోతాయని చెప్పుకున్నాం. ఈ క్రిస్టేస్ మీద ఏమైతే ఉంటాయంటే లైక్ మ్యాచ్ స్టిక్స్ లాగా ఉండేటువంటి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ మ్యాచ్ స్టిక్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ F1 మాలిక్యూల్స్ ఆర్ ఫెర్నాండో హ్యాంబర్గ్ రేణువులు అని చెప్పుకుంటాం. దీస్ మాలిక్యూల్స్ వీ కాల్ దెమ్ యాజ్ ఫెర్నాండో హ్యాంబర్గ్ రేణువులు అని చెప్పుకుంటాం. ఈ ఫెర్నాండో హ్యాంబర్గ్ రేణువులు ఏమేం చేస్తాయంటే దీస్ ఆర్ ద ప్రోటీన్స్. దాంట్లో లోపల ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ని కలిగి ఉండి ఏడిపి అండ్ పిఐని కలిపి ఏటీపీ ప్రొడక్షన్ చేస్తాయి. ఏటీపీ అండ్ పిఐ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్తోని ఏటీపీ ప్రొడక్షన్ చేస్తాయి. తర్వాత ఎన్ఏడిహెచ్2
ప్లస్ నుంచి వెళ్ళి ఎనర్జీని ఏటీపీగా, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్స్ అన్నిటిని కూడా దే విల్ బీ కన్వర్టెడ్ యాజ్ అండ్ ఏటీపీగా మార్చి మనకు రిజర్వ్ చేస్తుంది. ఆ ఏటీపీ ఏదైతే ఉంటుందో మనకు బేసిక్గా శక్తిని ఉత్పత్తి చేయడం లోపల యూజ్ఫుల్ అయ్యేటువంటి పార్ట్గా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైటోకాండ్రియాకి సంబంధించి ద స్టోరేజ్ ఆఫ్ కాల్షియం అయాన్స్ లోపల ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ కాల్షియం అయాన్స్ ద సెల్స్ రెగ్యులేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అండ్ బేసిక్గా హోమియోస్టాటిసిస్, అంటే కాల్షియం అయాన్స్ యొక్క మెయింటెనెన్స్ లోపల కాల్షియం అయాన్స్ని మెయింటైన్ చేయడం లోపల ఇట్ ప్లే రోల్ చేస్తుంది అండ్ సిగ్నలింగ్ చేస్తుంది, రెగ్యులేషన్ ఆఫ్ మెంబ్రెయిన్స్ని పొటెన్షియల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. తర్వాతకి ప్రోగ్రామ్డ్ సెల్ డెత్, దే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ అపోటోసిస్, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో రెగ్యులేషన్ ఆఫ్ సెల్యులార్ మెటబాలిజం, సర్టెన్ హీమ్ అండ్ స్టిరాయిడ్ సింథసిస్ లోపల సమ్ మైటోకాండ్రియల్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ లైక్ దీస్ ఆర్ ద అండ్ మ్యూటేషన్స్ ద్వారా రెగ్యులేషన్ చేయడం లోపల యూజ్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైటోకాండ్రియాస్. మైటోకాండ్రియాలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ ఇక్కడ మనం డీటెయిల్గా కనుక చూసినట్లయితే టుడే ఈ క్లాస్లో ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెంట్రోజోమ్ గురించి చూసినాం. వాట్ ఈజ్ సెంట్రోజోమ్ అంటే ద గ్రీక్ వర్డ్ సెంటర్ లోపల ఉంటుంది, బాడీ సోమ్స్ అని చెప్పుకున్నాం. సెంట్రోజోమ్స్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సెల్ డివిజన్ లోపల దే ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆస్టర్స్ని ఫామ్ చేస్తుంది, స్పిండిల్ ఫైబర్స్ని ఫామ్ చేస్తుంది, క్రోమోజోమ్స్ని సెపరేట్గా అయ్యేటట్టుగా ఇన్వాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. తర్వాతకి ఇక్కడ మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి అండ్ దట్ ఈస్ ద ఫంక్షన్. ఇక్కడ సెంట్రోజోమ్కు సంబంధించినటువంటి ఇమేజెస్ కనుక చూసినట్లయితే మనం క్లియర్గా వీ గాట్ అన్ సర్టెన్ ఐడియా. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మైటోకాండ్రియాన్స్, ద మైటోకాండ్రియాన్స్ ఏదైతే డబుల్ మెంబ్రెయిన్ అని చెప్పుకున్నాం, మైటోకాండ్రియాస్ ఏదైతే ఉన్నదో గ్రీక్ వర్డ్ అని చెప్పుకున్నాం. అండ్ ఏ టిపికల్ అంటే ఎక్కువగా అవసరం ఉండేటువంటి సెల్స్ లోపల బేసిక్గా 1000 నుంచి వెళ్ళి 2000 ఆఫ్ మైటోకాండ్రియాస్ ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యాజ్ మైటోకాండ్రియాస్ ఎక్కడ యాబ్సెంట్గా ఉంటుంది, మెచ్యూర్గా ఉండేటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ లోపల మాత్రం మైటోకాండ్రియాస్ నెంబర్ తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. దెన్ తర్వాత మైటోకాండ్రియాస్ హిస్టరీ కనుక చూసినట్లయితే ఫస్ట్ టైం ఆల్టమన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ 1890 లోపల ఫస్ట్ టైం బ్రయోఫాస్ట్ల నేమ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత బెండా కాయిన్ దట్ ఇన్ ద ఇయర్ 1898 ఇయర్ లోపల మైటోకాండ్రియా అనేటువంటి వర్డ్ని వేయడం జరిగింది. దీస్ 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా మైటోకాండ్రియా లోపల మనం 5 స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. అవుటర్ మోస్ట్ లేయర్ అని చెప్పుకున్నాం, ఇన్నర్ మోస్ట్ లేయర్ అని చెప్పుకున్నాం, అండ్ క్రిస్టేస్ అని చెప్పుకున్నాం. తర్వాతకి మ్యాట్రిక్స్ ఏరియా అని చెప్పుకున్నాం. లెటర్స్ తర్వాతకి ద ఇన్నర్గా ఉండేటువంటి లైక్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో డబుల్ లేయర్గా ఉండేటువంటి ఎంబార్డర్డ్గా ఉండేటువంటి స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. 60 నుంచి 75 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. దెన్ దీని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్లాస్మా మెంబ్రెయిన్కి ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అదే స్ట్రక్చర్ ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకున్నాం. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద ఇంటర్మీడియట్ స్పేస్ ఏదైతే ఉంటుందో ద ఇంటర్మీడియట్ స్పేస్ని మనం పెరీ మైటోకాండ్రియల్ స్పేస్ అని చెప్పుకున్నాం. ద పెరీ మైటోకాండ్రియల్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఇటు అవుటర్ మోస్ట్ లేయర్కి అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్కి మధ్యలో ఉండేటువంటి లేయర్ని వి కాల్ దెమ్ యాజ్ పెరీ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ లేయర్ అని చెప్పుకున్నాం. తర్వాత ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ power cut, that is most then crustacea formation తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద మ్యాట్రిక్స్ ఏదైతే మోస్ట్ ఆఫ్ యూజ్ఫుల్ పార్ట్ అని చెప్పుకుంటాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ని కలిగి ఉండేటువంటి పార్ట్ అని చెప్పుకున్నాం. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే లెటర్స్ దాని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా మైటోకాండ్రియాస్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకున్నాం. పవర్ హౌస్
అంటే ఇవి ఎనర్జీని ప్రొడక్షన్ చేయ లోపల అండ్ ఆల్సో మైటోకాండ్రియాస్ లోపల ఉండేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో క్రెబ్స్ సైకిల్స్ లోపల పైరువిక్ యాసిడ్స్ ప్రొడక్షన్ లోపల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోపల ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం క్లియర్గా డీటెయిల్గా చూసినాం. నెక్స్ట్ ఉండేటువంటి క్లాస్ లోపల వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మనం న్యూక్లియస్ గురించి డిస్కషన్ చేస్తాం. అండ్ న్యూక్లియస్లో ఉండేటువంటి పోర్షన్ ఏంటిది, న్యూక్లియస్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, న్యూక్లియస్లో క్రోమాటిన్ అసలు కేంద్రకం ఏర్పడడానికి వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేటువంటి పాయింట్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.